హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టీవీ లర్నింగ్స్. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ మనకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి కొంత ఒక షార్ట్ నోట్స్ మీకు ముందుకు. సో అంటే టెట్ యొక్క అవసరం ఏంటి, దీని పర్పస్ ఏంటి, దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అంటే లాస్ట్ డేట్ ఏంటి, తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు, ఇవి అలాగే పాస్ క్రైటీరియా ఏంటి, అలాగే సిలబస్ ఎలా డీకోడ్ చేయాలి మనం అనే అంశం పైన ఒక 10 minutes వీడియో చేశాను. అండ్ ఈ వీడియో జస్ట్ మీకు నోటిఫికేషన్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను పేపర్ 2 చెప్తాను. సో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ పెడగోజీ, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ఏరియా మీద కొన్ని వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. రీసెంట్గా కూడా మనకు టీచర్స్ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి ప్రమోషన్లో కూడా టెట్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా అది కాంట్రవర్సీ ఉంది, అది వేరే. బట్ ప్రజెంట్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి అవకాశం ఉంటే టెట్ రాయండి. ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా టెట్ రాసి మీరు క్వాలిఫై అవ్వండి. బట్ ఇట్ ఈజ్ ఈజీ, అంత టఫ్ ఎగ్జామ్ ఏం కాదు. ఎందుకంటే యాజ్ ఏ ఇన్ సర్వీస్ టీచర్స్గా మనం రెగ్యులర్గా క్లాస్ రూమ్లో జరిగేటువంటి యాక్టివిటీస్ బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ అనేది మనం ఈజీగా సొల్యూషన్ చేయవచ్చు. అంత టఫ్ అయితే కాదు. నేను రాశాను, అది నేను కూడా క్వాలిఫై ఉన్నాను టెట్. సో కాబట్టి ఎలా క్రాక్ చేయాలో మీకు నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో టీజీ టెట్ January 26th ఇది ఎగ్జామ్ ఉంటుంది. ఆ డేట్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా 14th November ఇది నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ మనకి. సో ఇందులో మనం చూసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, అసలు ఎందుకు ఇది కండక్ట్ చేస్తున్నారు, ఏ బేసిస్ ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమెండ్మెంట్ ప్రకారము NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్లో కొన్ని నామ్స్ని మనకు మాడిఫై చేయడం జరిగింది. అది మనకు August 23, 2010 నుంచి అమలులోకి వచ్చిందనమాట. అందుకని 2011లో మనకు ఫస్ట్ టైం టెట్ కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే అమెండ్మెంట్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ది టీచర్ పోస్ట్ అపాయింట్మెంట్ ఇన్ ఎడిషన్ టు ది డిఎడ్ ఆర్ బిఎడ్. వాటితో పాటు అది కూడా మ్యాండేటరీ చేయడం జరిగింది. అయితే దీని పర్పస్ ఏంటి, అసలు స్కోప్ అండ్ పర్పస్ ఏంటి దీనికి అని మనం చూసుకున్నట్లయితే, ఈ టీచర్ అప్ టు డేట్ నాలెడ్జ్తో ఉండే విధంగా, అంటే కరికులం మారుతూ ఉంటుంది, ద వే ఆఫ్ టీచింగ్ అప్రోచ్ అనేది మారుతూ ఉంటుంది, న్యూ టెక్నాలజీ వస్తూ ఉంటుంది. సో దాని పరంగా టీచర్ కరెక్ట్గా దానికి అడాప్ట్ అవుతున్నారా లేదా, ఆ స్కిల్ ఉందా లేదా అని ముందుగా అసెస్ చేసేటువంటి ఒక టెస్ట్ అన్నమాట. పెడగాజీ, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎన్ష్యూరింగ్ దే వెల్ ఎక్విప్డ్ నో నేచర్ అండ్ మైండ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ మోడర్న్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్. మన యొక్క నాలెడ్జ్ అడాప్ట్ అవుతుందా లేదా అనేది మనకు చిన్న టెస్ట్ లాగా ఇది ఉంటుంది మనకు. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే దెన్ హూ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ టెట్. ఈ సీటెట్ అనేది కూడా ఉంటుంది. సెంట్రల్ పోస్ట్లో మనం టీచింగ్ ఫీల్డ్లో వేయాలి అంటే సీటెట్ రాయాల్సి ఉంటుంది. బట్ ఇది స్టేట్ టెట్. టీజీ టెట్ ఏంటంటే మనకు తెలంగాణ డిఎస్సి ద్వారా రిక్రూట్ అయ్యేటువంటి పోస్టులు, స్టేట్ పోస్టులకి ఇది అవసరం టీచర్స్కి. సో ఎవరు రాయవచ్చు, ఇది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, అంటే ఆల్రెడీగా పాస్ అయిన వాళ్ళు, డిఎడ్ కానీ బిఎడ్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ లాంగ్వేజ్ పండిట్స్ కానీ దానికి సంబంధించిన కోర్స్ చేసిన వాళ్ళు ఆల్రెడీగా పాస్ అయి ఉంటే వాళ్ళు రాయవచ్చు. దే ఆర్ ఎలిజిబుల్. ఫైనల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉన్న లేక లాంగ్వేజ్ పండిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్, క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబులే. లాస్ట్ అంటే ఫైనల్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబులే, ఆల్రెడీగా పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. దిస్ ఈజ్ కామన్. బట్ ఇన్ సర్వీస్ టీచర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్, బికాస్ రీసెంట్గా మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. అది ప్రతి ఇన్ సర్వీస్ టీచర్ ప్రమోషన్ పొందాలి అంటే, SGT టు స్కూల్ అసిస్టెంట్ పొందాలి అంటే, లేదా స్కూల్ అసిస్టెంట్ టు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ రావాలి అంటే టెట్ అనేది మ్యాండేటరీ అనేది మనకు ఒక ఆర్డర్ పాస్ అని చేశారు. సో దీని మీద డిబేట్ చాలా ఉన్నాయి. అది వేరే ఇష్యూ కింద వస్తుంది మనకు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మ్యాండేటరీ ఉంది ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2 types ఆఫ్ పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఎవరు రాయవచ్చు అంటే సెకండరీ టీచర్స్, అంటే ఇన్ సర్వీస్లో ఉన్న SGT టీచర్స్ కానీ, LFL హెడ్ మాస్టర్స్ కానీ, అంటే ఎవరైతే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ కానీ, లేదా TTC అంటాం, లేదా బిఎడ్ క్వాలిఫై ఉన్న వాళ్ళందరూ పేపర్ 1 రాయవచ్చు. అంటే ప్రైమరీ సెక్షన్ డీల్ చేసేవాళ్ళు 1 to 5th క్లాస్ పేపర్ 1 రాయవచ్చు. అండ్ స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ కానీ, హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్స్ టీచర్స్ అయితే కంపల్సరీగా పేపర్ 2 రాయాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మెయిన్గా మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అలాగే పేపర్ 1 ఇందాక చెప్పినట్టు మనం 1 to 5th క్లాస్ ప్రైమరీ లెవెల్లో, అండ్ 6th to 8th క్లాస్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో అయితే పేపర్ 2, అండ్ బోత్ పేపర్స్ కూడా రాయవచ్చు.
అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్గా మేము రాసేటప్పుడు అయితే ఇది ఆఫ్లైన్ మోడ్లో ఉండేది, ఇప్పుడు అంతా ఆన్లైన్ మోడ్లో తీసుకొచ్చారు. సిబిటి అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కింద ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు కంప్యూటర్ ఆపరేటింగ్ కూడా కొంత రాగలగాలి మనం. మీకు పేపర్ టు కంప్లీట్ టెట్ సిలబస్ దాన్ని ఎట్లా క్రాక్ చేయొచ్చు మనం అనేది నా వీడియోస్ ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో కాబట్టి ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు బట్ కామెంట్ పెట్టట్లేదు, కామెంట్ కూడా రాయండి. కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ సపోర్ట్ చాలా అవసరము. సో ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ టైమింగ్స్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సో మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి, పేపర్ 1, పేపర్ 2కి. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 సెషన్స్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో 2.5 hours ఎగ్జామ్ ఇది టైం. ఇది పేపర్ 1కి 2.5 hours, పేపర్ 2 కూడా 2.5 hours. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకు తెలంగాణలో ఉన్నటువంటి సిబిటి సెంటర్స్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఇది కంపల్సరీగా ఎగ్జామ్. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీ మీ ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు దీనికి బులెటిన్. బట్ నేను ఏంటంటే జస్ట్ కంప్లీట్గా ఓవర్వ్యూ చేసి మీకు సిలబస్ మీద అసలు ఎట్లా డీకోడ్ చేయొచ్చు సిలబస్ని మీకు చెప్తాను నేను. సో ఇది మనకు కంప్లీట్ బులెటిన్ మనకు టీజీ టెట్ అని మనం గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, లేదా SchoolEducation.Telangana అనే దాన్ని మనం ఓపెన్ చేస్తే అక్కడ కూడా బులెటిన్ మీకు దొరుకుతుంది. దీని అండ్ హాల్ టికెట్ వచ్చేసి మీకు 27th December 25 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, వీళ్ళ కాంటాక్ట్ చేసి కూడా అడగవచ్చు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే. సో అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు క్రైటీరియా ఎలా ఉంటుంది, పాస్ క్రైటీరియా టోటల్గా 150 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ 150కి, పేపర్ 2 కూడా 150 మార్క్స్కి ఉంటుంది మనకు. ఇందులో జనరల్ కేటగిరీకి అయితే లేదా ఓబీసీ జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అయితే 60% మార్క్స్ రావాలి. 150లో టోటల్ మార్క్స్ మీకు 150లో 60 అంటే 90 మార్క్స్ రావాలి ఇక్కడ. అలాగే బీసీ కేటగిరీ అయితే 50% అంటే 75 మార్క్స్ కంటే ఎక్కువ. జనరల్ కేటగిరీ 90 మార్క్స్ రావాలి 150కి, బీసీ కేటగిరీ 75, అండ్ ఎస్సీ అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే 60 మార్క్స్ అండ్ అబోవ్ రావాలి మనం దీంట్లో క్వాలిఫై కావాలి అంటే. సో రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫిబ్రవరి మంత్లో 2nd వీక్లో వస్తుంది రిజల్ట్. అండ్ సిలబస్ ప్రిపరేషన్ వచ్చేసి కంప్లీట్ సిలబస్ ఎలా ఉంటుంది దీంట్లో సబ్జెక్ట్ వైజ్ మీకు పేపర్ వైజ్ కావాలి అంటే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాంట్లో ఈ సిలబస్ అనేది ఉంది. సో నేను కూడా సిలబస్ అనేది ఉంది. సో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి, అక్కడ పీడిఎఫ్లో కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరిగింది సిలబస్ కంప్లీట్గా. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్. సో ఇంపార్టెంట్ డేట్స్ 14th డౌన్లోడ్ అయింది. 15th November to 29th November వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 27th హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. జనవరిలో కంప్లీట్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఫిబ్రవరిలో మీకు రిజల్ట్ వస్తుంది. సో ఇలా సో ఇంకెవరైనా అప్లై చేయడం మొదలుపెట్టిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అండ్ దోస్ హూ ఆర్ ఇన్ సర్వీస్ టీచర్స్ ప్లీజ్ కైండ్లీ అప్లై అండ్ రైట్ ద ఇది చాలా ఈజీగా ఉంటుందండి టెస్ట్. మనం రెగ్యులర్గా టీచ్ చేస్తున్నాం కాబట్టి మనం రాయవచ్చు, చాలా ఈజీ, పెద్ద టఫ్ ఎగ్జామ్ ఏం కాదు. మన రెగ్యులర్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, తర్వాత కొంచెం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కొంచెం డాక్యుమెంట్స్ చదవండి, ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా క్వశ్చన్ అడగడానికి చాలా స్కోప్ ఉంది. అంటే పాలసీస్ పైన, ఎడ్యుకేషనల్ పాలసీస్ పైన అడుగుతాడు. సో ఇక్కడ మనము సిలబస్లోకి వచ్చేస్తాము. చూడండి, పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఇది కంప్లీట్గా. సో మనకు ఎన్ని పార్ట్స్ ఉంటుందంటే 5 parts ఉంటుంది. ఇది ఫస్ట్ 1, 2, 3. ఇది కామన్గా పేపర్ 1, పేపర్ 2కి ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1 ఉంటుంది. మనం జనరల్గా తెలుగు ఉర్దూ మీడియం వెళ్తే ఉర్దూ ఉండదు. అండ్ లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 3 అయితే పేపర్ 1, పేపర్ 2కి కామన్ 30 మార్క్స్కి ఉంటుంది. ఇలా 30. అండ్ పేపర్ 1 ప్రైమరీ సెక్షన్ సంబంధించింది కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ సపరేట్గా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో దానికి 30 మార్క్స్. టోటల్గా 5 sections ఇక్కడ 150 బిట్స్కి 150 మార్క్స్. ఈ 150. సో మీరు దీన్ని డీటెయిల్గా చూడండి ఒకసారి, ఎలా ఉంది సిలబస్, ఏం అడుగుతున్నారు ఇందులో. ఒక్కొక్క హెడ్లైన్ ఒక్కొక్క చాప్టర్గా తీసుకోండి మీరు. నేను ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మ్యాచ్యురేషన్ ఉంది, దీని మీద బిట్స్ ఎలా అడగవచ్చు, 150 బిట్స్ మనం ప్రాక్టీస్ చేయగలగాలి. అవన్నీ కూడా మీకు రానున్న వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్, బిట్స్ మీరు ఆన్లైన్లో బిట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియోలో కాదు. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీకు ఇస్తాను ఫ్రీగానే, మీరు దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ కావాలంటే నాకు దయచేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, దాని ప్రకారం వీడియో చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చే సేమ్ ఉంటుంది ప్యాటర్న్, అది చిన్న చేంజ్. చూడండి, ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, 3 సబ్జెక్ట్స్ సేమ్. కానీ ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో పేపర్ 1లో ఉన్న కంటెంట్తో పాటు 3 అడిషనల్ అడిగారు. ఒకటి అండర్స్టాండింగ్ ఆఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, దాని మీద ఆర్టీ యాక్ట్ పైన బిట్స్ కంపల్సరీ అడుగుతాడు. ఇది పేపర్ 2లో. అలాగే డైవర్ కాంటెక్స్ట్, లెర్నర్స్ ఇన్ డైవర్స్ ఇన్ కాంటెక్స్ట్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అది మెథడాలజీ పైన కంప్లీట్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో
మనం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కనుక తెలిస్తే ఆన్సర్ చేయడం ఈజీ. స్ట్రాటజీస్ ఏంటి, మెథడ్స్ ఏంటి, సో వాటిపైన కూడా మనం బిట్స్ అడుగుతుంది. బిట్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అప్లికేషన్ మోడ్లో ఉంటుంది. అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు లాంగ్వేజ్ 1 తెలుగు యాజ్ ఇట్ ఈజ్, మనకు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కూడా సేమ్ కంటెంట్, బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే క్లాజెస్, వర్బ్స్, యాడ్ వర్బ్స్, కంజంక్షన్, కంపోజిషన్, గ్రామర్ అండ్ కంపరేషన్ మీద కొంత ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అండ్ రిమైనింగ్ పేపర్ 1లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ 3 సబ్జెక్ట్స్ పేపర్ 1, పేపర్ 2 కామన్. బట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి ఒకటే పేపర్ ఉంటుంది 60 మార్కులకి. అందులో మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్, సైన్స్ నుంచి 30 మార్క్స్ కలిపి ఒక పేపర్ కింద కండక్ట్ చేస్తారు. అంటే ఒక సెక్షన్ కింద కండక్ట్ చేస్తారు. మనకు 60 బిట్స్. అండ్ సోషల్ స్టడీస్ అంటే సోషల్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి కంప్లీట్గా సోషల్ సబ్జెక్టే ఉంటుంది, 60 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో మళ్ళీ మీకు డైవర్సిటీ ఆన్ ఎర్త్, ప్రొడక్షన్ లైవ్లీవుడ్, పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్, సోషల్ ఆర్గన్, ఇన్ఈక్వాలిటీ, రిలీజియస్ సొసైటీ, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అనమాట. సో దిస్ ఈస్ ది సిలబస్ టాపిక్స్ గివెన్ ఇన్ ది టెట్ ఫర్ పేపర్ 1, పేపర్ 2. డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది. సో ఇది అప్పర్ ప్రైమరీకి సంబంధించింది. సో ఇలా మీకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అంశాలు అయితే ఇవి. మీకు కంప్లీట్గా నేను పేపర్ 2కు సంబంధించినటువంటి కంటెంట్, క్వశ్చన్ పేపర్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో దయచేసి నా వీడియోస్ ఫాలో చేయండి. అండ్ కైండ్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.